ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 67వ శ్లోక వివరణ. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞా రూప నిగమ పుణ్య ఫలప్రద. ఆ బ్రహ్మ కీట జనని అంటే బ్రహ్మ నుండి కీటకముల వరకు అందరికీ ఆ తల్లి, ఆ జగన్మాత అని అర్థం. సృష్టిలోని ప్రతి ప్రాణి తల్లి ద్వారానే భౌతిక ప్రపంచంలోకి రావాలి. తల్లి లేనిదే జన్మ ఉండదు. అంటే ప్రతి వారికి జన్మనిచ్చేది తల్లి. సృష్టికారుడైన బ్రహ్మ నుండి, ఆ బ్రహ్మతో పోలిస్తే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే కీటకానికి కూడా జన్మ రావాలంటే తల్లి ఉండాల్సిందే. అటువంటి తల్లులందరికీ మూల కారణమైన తల్లి శ్రీ లలితాదేవి. ఎత్తిన జన్మకు ఉత్తమ లక్ష్యం బ్రహ్మపద ప్రాప్తి, ఎత్తిన జన్మకు అధమ ఫలం కీటక జన్మ ప్రాప్తి. అన్నీ అమ్మవారి యొక్క తేజరూపాలే. జన్మనిచ్చేది అమ్మవారే. కర్మ ఫలాలను నిర్ణయించి తగిన శరీరాలతో వారికి పునర్జన్మ ఏర్పాటు చేయడం కూడా అమ్మవారే చేస్తుంది. అనంతకోటి బ్రహ్మాండ పిండాండంలో భాగమే ఆ పిండం. ఆ తల్లి యొక్క అద్భుత సృష్టి మనకు స్వతహాగా పుట్టుకతో వచ్చే శిక్షణ, ఆచరణ, ఆలోచన, సంస్కారం బట్టే కర్మలు, దానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రతి కర్మకు మంచి కానీ చెడు కానీ దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఈ నామం వెనుక ఉన్న తత్వాన్ని బట్టి సాధకుడు ప్రతి భావనకు, ప్రతి పనికి వచ్చే ఫలితాన్ని బట్టి బ్రహ్మపదమా లేక ఇంకో ఉపాధిలోకి ప్రవేశించి జన్మించడమా అనేది నిర్ణయించుకోగలుగుతారు. కర్మ ఫలితానికి తగ్గ ప్రాయశ్చితం చేసుకోగలిగే అవకాశం మానవులకే ఉంటుంది. మిగిలిన జీవులకు కర్మను అనుభవించాలే కానీ పరిహారం చేసుకోలేవు, పుణ్యకార్యాలు కూడా చేయలేవు. ఈ జగత్తులో అనేక జీవరాశి ఉంది. నడిచేవి, ప్రాకేవి, ఎగిరేవి, పరుగెత్తేవి, గ్రుడ్లు పెట్టేవి, పిల్లలను కని పాలిచ్చేవి, ఇంకా జలచరాలు, భూచరాలు, ఉభయచరాలు, విషజీవులు, ఈ రకంగా 84 లక్షల జీవరాశి ఉంది. వీటిలో ఒకదానికన్నా ఒకటి ఉత్తమమైనదన్నమాట. ఆ జీవుల యొక్క కర్మ ఫలాలను అనుసరించి వాటికి ఉత్తమ జన్మలు వస్తాయి. అయితే జన్మలన్నింటిలోకి మానవ జన్మ దుర్లభమైంది. ఇంద్రియాలు అన్ని జీవులకు ఉంటాయి. ఆహారము, నిద్ర, మైథునాలు అన్ని జీవులకు సమానమే. క్రిమి కీటకాలకు కూడా ఇవి ఉంటాయి. మరి మానవులకు ప్రత్యేకంగా ఉండేది మనస్సు. ధర్మాధర్మ విచక్షణ, యుక్తాయుక్త విచక్షణ, జ్ఞానం. కాబట్టి మానవుడు ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకొని ప్రవర్తించాలి. మానవ జన్మ సార్థకం చేసుకోవాలన్నా, ఏదీ చేయకుండా అలా నిరర్థకంగా మిగిలిపోవాలన్నా అది కూడా కర్మే. అమ్మవారి అనుగ్రహం పొందాలి అనుకునేవారు ముందు తమలో, తర్వాత ఇతరులలో ఆ జగన్మాతను దర్శించాలి. తర్వాతే సాధన ఫలిస్తుంది. బుద్ధిని మన వశంలోనే ఉంచి కర్మను బట్టి వారికి వారి జన్మను నిర్ణయిస్తుంది. ఈ విషయం సదా జీవులు స్పృహ కలిగి ఉండాలి. ప్రతి కర్మకు సమాధానం పొందుతాము అని తెలిస్తే మన జన్మ మన చేతనే నిర్ణయించబడుతుంది. బ్రహ్మ నుండి కీటకం వరకు అందరికీ ఆ జగన్మాతే తల్లి అని, ఆ బ్రహ్మ కీట జనని అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం వర్ణాశ్రమ విధాయిని. వర్ణాలను, ఆశ్రమాలను ఏర్పాటు చేయునది అని అర్థం. ఈ నామాన్ని చాలా విపులంగా, నిష్పక్షపాతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వర్ణం అనే పదాన్ని సరిగా అర్థం చేసుకోకుండా కులం అనే పదంతో కలుపుకొని అసలైన మూలార్థాన్ని, మూలభావాన్ని తెలుసుకోకుండా అసందర్భంగా అర్థాలు చెప్పుకోవడము అనర్థాలకు దారితీయించారు. వర్ణము అంటే రంగు, ఒక రకమైన పాట, అక్షరం మొదలగు అర్థాలెన్నో ఉన్నాయి. వాటిలో తరగతి లేదా కేటగిరీ అనేది కూడా ఒక అర్థం. ఈ చివరి అర్థాన్నే ప్రస్తుత నామంలోని వర్ణం అనే పదానికి చెప్పుకోవాలి. ఈ మానవ జాతిని 4 తరగతులుగా విభజించాలని కృష్ణుడే గీతలో చెప్పాడనమాట. వ్యక్తుల స్వభావాన్ని, ప్రవర్తనను, గుణాలను బట్టి, వారు సమర్థతతో, నిపుణతతో చేయగల పనిని బట్టి ఈ విభజన జరిగిందని చక్కగా అర్థమవుతోంది. అంతేకాదు, జన్మకు
ఈ వర్ణానికి ఏమీ సంబంధం లేదన్న విషయం కూడా స్పష్టమవుతోంది. ఆ 4 వర్ణాలు ఏవంటే బ్రాహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు. సంస్కృతంలో ముఖం అంటే నోరు అని అర్థం, కానీ వదనం అని కాదు. తెలుగులో వదనం అంటే ముఖం అని అర్థం. ఏదైనా విషయాన్ని విపులంగా చెప్పడానికి నోరు ఎంత ముఖ్యమో, సమాజానికి విషయాలను విపులంగా చెప్పడానికి సామర్థ్యం ఉన్న వ్యక్తులు అలాగన్నమాట. వీరినే బ్రాహ్మణులు అంటారు. అందుచేతనే సమాజంలో ఇలాంటి వారిని ఒక తరగతి అంటే ఒక వర్గంగా చేసి ఆ వర్గాన్ని బ్రాహ్మణ వర్గం అన్నారు. బాహువులు ఆత్మరక్షణకు ఉపయోగిస్తారు. కాబట్టి రక్షించే లక్షణం ఉన్న మానవులందరినీ ఒక తరగతిగా చేసి ఆ వర్గాన్ని క్షత్రియ వర్గము అన్నారు. అలాగే శరీరానికి ముఖ్య సంపద అయిన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మొదలగున వాటిని తమ నెత్తిమీద పెట్టుకొని కాపాడే తొడలు ఎలాంటివో, దేశ సంపదను సద్వినియోగపరిచే ఎగుమతి దిగుమతులు, వాణిజ్య వ్యాపారాలు నిర్వహించే మానవ వర్గాన్ని వైశ్యవర్గం అన్నారు. అలాగే భౌతిక శ్రమతో పనులను చక్కగా పనులు చేయగల వారిని ఒక వర్గంగా చేసి శూద్రవర్ణము అన్నారు. ఈ 4 వర్ణాలు వారు వరుసగా జ్ఞానం, రక్షణ, ప్రయోజనం, శారీరక శ్రమ అనేవి కీలక లక్షణాలుగా ఉంటాయి. ఇవి డాక్టరు, ప్లీడరు, లాయరు లాంటివే కానీ కులాలు కావు. అందరూ అన్ని పనులకు అర్హులు కారు. ఎవరు ఏ ఏ పనికి అర్హులో అన్న దానిని బట్టి ఈ 4ంటిని వారిని ఆ వర్గానికి కేటాయిస్తారు. ఈ 4 రకాల వర్గాల వారు భారతదేశ ప్రభుత్వానికే కాదు, అన్ని దేశాల, అన్ని పార్టీల ప్రభుత్వాలకు అవసరమే. ఈ విధమైన విభజన అన్ని దేశాల వారు కూడా చేసుకోవచ్చు. ఒకే తండ్రికి బిడ్డలైన వారి వారి మానసిక లక్షణాన్ని బట్టి, చేయగల పనిని బట్టి ఒకడు బ్రాహ్మణుడు కావచ్చు, ఇంకొకటి క్షత్రియుడు కావచ్చు, మరొకడు వైశ్యుడు, ఇంకొకడు శూద్రుడు కావచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి కుమారుడు తిరిగి బ్రాహ్మణ వర్గానికే చెందినవాడు అవడానికి, అలాగే క్షత్రియుడి కొడుకు తిరిగి ఆ క్షత్రియ వర్గానికే, అలాగే మిగతా వర్ణాల వారి కుమారులు కూడా తిరిగి ఆ వర్ణాలకే చెందినవారు కావడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే తండ్రి దగ్గర ఇంటి వాతావరణం, నేపథ్యం అంతకు పూర్వమే ఉంటుంది కాబట్టి. ఇది కూడా డాక్టర్ కొడుకు డాక్టర్గాను, లాయర్ కొడుకు లాయర్గాను ఇలాగనమాట. ఇక ఆశ్రమాలు ఇవి కూడా 4 ఉంటాయి. ఇవి కూడా ఒక వ్యక్తి జీవితకాలంలో అంచెలంచెలుగా సాధించే స్థితులను బట్టి ఏర్పాటు చేశారు. బ్రహ్మచర్యం, గార్హపత్యము, వానప్రస్థము, సన్యాసం, ఈ 4 అన్నమాట ఆశ్రమాలు. బ్రహ్మచర్యం అనేది విద్యను అభ్యసించిన తర్వాత ఆశ్రమానికి కావలసిన సముపార్జన చేసుకోవలసిన స్థితి. గార్హపత్యం అంటే ఆచరించిన విద్య జ్ఞానంతో సంసార నిర్వహణ, ఉద్యోగ నిర్వహణ, పిల్లలు పెద్దల సంరక్షణ ఇలాంటి బాధ్యతలు నిర్వహించే స్థితి. ఇక వానప్రస్థం అంటే విశ్రాంతి జీవనం. పెద్దవాళ్ళు అయిన తర్వాత వారు తర్వాత తరం వారికి మార్గదర్శకంగా ఉంటూ గౌరవంగా జీవనం సాగించే స్థితి వానప్రస్థం. ఇక సన్యాసం తన పరివర్తన ద్వారా దేనికి అంటుకోకుండా ఉండే జీవితాన్ని గడిపే స్థితి అన్నమాట. ఈ 4 వర్ణాశ్రమ ధర్మాలు మనలోనే ఉన్నాయి. అవి సందర్భానుసారంగా సాధకునికి స్ఫురించి పరివర్తింపచేసే అంశాలు. వాటికి విరుద్ధంగా చేసి బాధపడి జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకోకూడదు. సన్యాసం అనేది పుచ్చుకుంటేనో ప్రమోషన్ ద్వారానో వచ్చేది కాదనమాట. జీవితంలోని ప్రవర్తన ద్వారా వచ్చే ఒక స్థితి. దేనికి అతుక్కోకుండా అంటే సంఘం లేకుండా జీవితాన్ని గడపడం అన్నమాట. సంసారిగా ఉండి కూడా సన్యాసిలాగా జీవించేవారు ఉంటారు, సన్యాసిగా ఉండి కూడా సంసారిలాగా ఉండేవాళ్ళు ఉంటారు. అందుకని వారి ఆశ్రమాన్ని, వేషాన్ని బట్టి, ధరించిన బట్టలను బట్టి, పెరిగిన గడ్డాలను, గోళ్ళు, జుట్టును బట్టి నిర్ణయించకూడదు. జీవిలో పరిపూర్ణత్వం రావాలంటే ఈ 4 ఆశ్రమ విద్యను సక్రమంగా, ఆశ్రమ విధానాన్ని అంటే ప్రతి జీవిలో కూడా పరిపూర్ణత్వము బాగా రావాలంటే ఈ 4 ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆశ్రమ విధానాలు, ఇప్పుడు బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము, గాహ్య స్థితి ఇవన్నీ కూడా మనకు రావాలా సక్రమంగా అంటే వాటిని నిర్వహించి ఆచరణ ద్వారా లక్ష్యాన్ని సాధించాలి. సక్రమంగా మనము వాటిని నిర్వర్తించుకోవాలి.
ఆచరణ ద్వారా. ఈ 4 వర్ణాలను 4 ఆశ్రమాలను ఏర్పాటు చేయునది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము నిజాజ్ఞారూప నిగమ, అంటే తన యొక్క ఆదేశములే రూపు కట్టుకొనిన వేదములు అయినది అమ్మ అని అర్థం. అమ్మవారి ఆజ్ఞలన్నీ కూడా రూపు కట్టుకుంటే ఆ రూపం వేదాంతాలు అవుతాయి. వేదాల్లో ఏది చెప్పబడినా కూడా అది అమ్మవారి ఆజ్ఞే, ఆదేశము, శాసనము అని గుర్తుపెట్టుకోవాలి. అమ్మవారి ఆజ్ఞలకు వ్యతిరేకమైనవి వేదాల్లో ఉండవు. శాశ్వత సత్యాలన్నీ కూడా అమ్మవారి ఆదేశాలే. అమ్మవారి ఆజ్ఞలకు భయపడి వాయువు వీస్తున్నాడట, సూర్యుడు ఉదయిస్తూ వేడిని వెదజల్లుతున్నాడట, అగ్ని ఇంద్రుడు వాళ్లకు కేటాయించిన పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారట. ఇవన్నీ కూడా అమ్మవారి ఆజ్ఞలే, వేద రుక్కులు కూడా. ఈ నామాన్ని జపిస్తే మనకు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో తెలిసేటట్లుగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారన్నమాట. నిజాజ్ఞారూప నిగమ అన్నదానికి వాస్తవానికి అర్థం ఇదే. తర్వాతి నామము పుణ్యాపుణ్య ఫలప్రద, అంటే మంచి పనులకు చెడ్డ పనులకు వాటికి తగిన ఫలితాలను చక్కగా ఇచ్చినది అని అర్థం. సాధారణంగా మానవుడు పుణ్యం రావాలి అని భగవంతుని కోరతాడే కానీ చేసేవన్నీ పాపకార్యాలే. ఇంతకుముందు నామంలో మనకు ఏ పని చేయాలి చేయకూడదు అనేది తెలిసేటట్లుగా అమ్మ అనుగ్రహిస్తుందని చెప్పుకున్నాం కదా. అయితే ఎలా తెలుస్తుంది మనంతకు మనకే అన్న దానికి సమాధానము ఈ నామంలో ఉంది. ఏ నామము? పుణ్యాపుణ్య ఫలప్రద అనే నామంలో సమాధానం ఉందన్నమాట. మంచి పనులకు పుణ్యము, చెడ్డ పనులకు పాపము అని మనం ముందే జాగ్రత్త పడి ఆ రకంగా జీవించాలి. ఆలోచన శక్తిని, స్వేచ్ఛను జీవులకే వదిలేస్తుంది ఆ జగన్మాత. వారి ఆలోచన జ్ఞానంతో చేసే పుణ్య పాప కర్మలే వారికి ఫలితాలు, అర్హతలు నిర్ణయిస్తాయన్నమాట. పరమేశ్వరి నిష్పక్షపాతి గుణరాశి. ఆమె అందరికీ ముందు నామంలో వర్ణించినట్లుగా ఏది మంచి చెడు అన్న విధానాలు అందజేసింది. ఏది ధర్మం అధర్మం అన్న విషయాన్ని గ్రహించి ధర్మసమ్మతమైన కార్యాలు నిర్వహించిన వారి పట్ల వారి కర్మకు తగ్గ ఫలితాన్ని ఇవ్వడంలో అమ్మ ఎటువంటి పక్షపాతాన్ని చూపించదు. ధర్మంగా ఉండేవారికి ఎలాంటి భయము లేక స్థిరత్వము, మనశ్శాంతి ఉంటుంది. నిషిద్ధ కర్మలు చేసిన వారు ఆ తప్పు నుండి తప్పించుకోలేరు. బయట లోకానికి మన తప్పు కప్పిపెట్టినా కూడా మనలో ఉండే అమ్మవారి నుంచి తప్పించుకోలేరు కదా. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఏమని, చిత్రగుప్త అంటే ఇంతకుముందు నామాల్లో వచ్చింది మాట. ఏమని? చిత్రగుప్త అంటే చిత్రమైన ఆత్మ గుప్తంగా ఉండి మన పాపపుణ్యాల జాబితా రాస్తుంది అని. దాని ఆధారంగానే మన జీవిత విధానం నిర్వహించబడుతుంది. మన తలరాత మన కర్మను అనుసరించి మన చేత రాయించబడుతుంది. అంటే ఇప్పటి నీ జీవితము, జీవన విధానము, అనుభవిస్తున్న కర్మ ఫలితం మొత్తం నీ తలరాత రూపంలో నీచేనే లిఖించబడింది. దానికి కారణం నీలో కూడా ఆత్మస్వరూపంగా ఉన్న జగదంబ కనుక. మనసుతో, బుద్ధితో, ఆలోచనతో, చేతులతో, ప్రవర్తనతో చేసే ప్రతి పాప పుణ్య కార్యాలకు ఫలితం ఉంటుంది. దేని నుండి కూడా జీవుడు తప్పించుకోలేడు. తమ తప్పులను లోకం గుర్తించకపోయినా మనలోని ఆత్మరూపంలోని అమ్మ గుర్తిస్తుంది. నీ ఆత్మస్వరూపమైన పరమేశ్వరి ప్రతిదీ గుర్తించి దానికి తగ్గ ఫలితాన్ని నిష్పక్షపాతంగా నీకు అందజేస్తుంది. అది మంచి పనులకు మంచి ఫలితాలను, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను ఇచ్చినది అని ఈ నామార్థం. ఈ నామానికి అంటే పుణ్యాపుణ్య ఫలప్రద అనే నామానికి ఫలశ్రుతి కూడా ఉందన్నమాట. ఏమి ఆ ఫలశ్రుతి అంటే, చేసిన పనికి తగ్గ ఫలితాన్ని ఆశించి కానీ, చదివిన చదువుకు ఉపాధి కోసం కానీ ఈ నామమంత్రం జపించడం. తెలిసి తెలియక చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో ఆ తల్లిని వేడితే ఆ తప్పు సరిచేసే అవకాశాన్ని అమ్మ అనుగ్రహిస్తుందట. చెడు ఆలోచనలు, చెడు అలవాట్ల నుండి విముక్తి కలిగి మంచి కుటుంబ బంధాలు కలిగి ఉండటానికి భక్తితో ఈ నామాన్ని అంటే పుణ్యాపుణ్య ఫలప్రద అనే నామాన్ని లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేసి పారాయణ చేయడం వల్ల అమ్మవారికి ఎంతో ప్రీతి కలుగుతుందట. ఈ విధంగా సంపుటీకరణ చేసి పారాయణ చేయడం వల్ల మంచి మార్గంలో నడిపిస్తూ మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఎప్పుడూ కూడా ఒకరికి సహాయం చేసే స్థితిలో
మనల్ని ఉంచుతుందట ఆ తల్లి జగన్మాత. ఆలోచనలో మార్పు, పనిలో ఓర్పు, కుటుంబంలో ప్రేమ, సమాజంలో గౌరవం లభిస్తుంది ఇది చేయడం వల్ల. ఆ నామము ఏదంటే ఓం ఐం హ్రీం శ్రీం పుణ్య ఫలప్రదాయే నమః. ఈ నామాన్ని ఈ విధంగా సంపుటీకరణతో లలితా సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల మనకు పైన చెప్పిన ఫలితాలన్నీ కలుగుతాయన్నమాట. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.